గంగిగోవు పాలు గరిటెడైన చారు కరవు పాలు కలవడేందుకు అనేటువంటిది ఒకప్పటి మాట. ప్రస్తుతం అయితే ఈ గాడిద పాలకే ఎక్కువ డిమాండ్ అనేటువంటిది ఉంది. వరంగల్ జిల్లా పర్వతగిరి పట్టణ కేంద్రానికి చెందినటువంటి రాజు ఈ గాడిదల పెంపకంపైనే ఆధారపడి జీవనం కొనసాగించడం అనేటువంటిది జరుగుతుంది. ఏ విధంగా తన జీవనం సాగుతుంది అనేటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రాజు గారు. అసలు గాడిదలతో జీవనం అనేటువంటిది మీకు ఏ విధంగా కొనసాగుతుంది? ఇక మా పొట్ట నిండడానికి అంతే. ఇక పొట్ట కోసమే ఇక అన్ని తిప్పలు పడతాము, అన్నీ చూడాలి, ఇక అన్నీ పెట్టుకోవాలా, దాంట్లోనే అన్నీ ఎలా తీసుకోవాలా మనం. ఇక బతికేది కూడా దానితోనే. మీకు ఎన్ని గాడిదలు ఉన్నాయి? ఒక్కో గాడిద ఎన్ని పాలు ఇస్తుంది? ఇక ఒక గాడిది పావు లీటర్ ఇస్తుంది. అంటే పావు లీటర్ అంటే వాటి ధర ఏ విధంగా ఉంటుంది పావు లీటర్కు? ఇక పావు లీటర్ అంటే పావు లీటర్ ఒక్కళ్ళు కొనలేరు. సీసాలు ఉంటాయి, జెండుబామ్ సీసాలు. ఒక్కో జెండు బావు సీసా 20 ml వరకు ఉంటుంది. దాన్ని ఎంతవరకు కొనుగోలు చేస్తారు? ఇక దానికి ఒకటి తీసుకుంటారు, ఒకటి తీసుకుంటారు, ఇక రెండు తీసుకుంటారు, రెండు తీసుకుంటారు. ఎక్కువ దేనికి ఏ వాళ్ళు వాడుతుంటారు? ఇక గీలే ఇక మన జనాలే వాడుతూ ఉంటారు. అంటే ఏ విధమైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారు పెట్టి వాడు? దమ్ము, దగ్గు, సర్ది అవి ఉన్నాయి, పోతాయి అన్నట్టు దానికి. ఒక్కో వ్యక్తి ఎంత మోతాదులో తీసుకుంటే ఈ దగ్గు సర్ది లాంటిది పోతుంది? ఇక 3 పూటలు తీసుకుంటే 3 పూటలకు పోతుంది. ఒక పూట తీసుకుంటే అది ఏం కాదు, చిన్నపిల్లలకి అయితే పోతుంది అట్లా. అంటే ఈ 3 గాడిదలు ఎంత పెట్టి కొనుగోలు చేసారు? అవి 3 లక్ష చిల్లరన అయినాయి, 2 లక్షల దాకా అయినాయి. అంటే 2 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి ఈ వ్యాపారం చేస్తున్నారు కదా. అంటే మరి ఈ పెట్టుబడి అనేటువంటిది వేరే వాటికి పెట్టకుండా ఈ వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు మీరు? ఇక మనం ఇక మన కడుపు తిప్పలకి ఇక అన్నీ చేసుకోవాలి. ఏది చేసేటోళ్ళు అప్పుడు మాకు మా తాతల ముత్తాతల కాడికి ఉన్నాయి కాబట్టి ఇక అప్పటి నుంచి వాళ్ళు పోయిర్రు. ఇక మేమన్నా చేయాలని మేమన్నా చేస్తాం అట్లా. అంటే ఎంతకాలం పాటు ఈ గాడిదలు పాలిస్తాయి? 6 నెలలు ఇస్తాయి. 6 నెలలు. 6 నెలలు అంటే రోజుకు ఒక 1/2 లీటర్ ఇచ్చినా కూడా రోజుకు మనకు రోజుకు 1/2 లీటర్ పోవు కదా, సీసాలు లేకపోతే మనం ఊర్లో పొంటి తిరుగుకుంటా అమ్మాలి. అంటే ఎన్ని రోజులకు ఒకసారి వీటిని అమ్ముతుంటారు? ఇవి అమ్ముడు ఉండదు. ఇక మా 6 నెలలు అయిపోయినాక ఇక మళ్ళీ అమ్మేస్తాం, మళ్ళీ వేరే కొనుక్కొస్తాం. ఇక ఈ గాడిదలు మొత్తానికి అమ్మేసి వేరే కేవలం పాలు అమ్మడానికి ఈ గాడిదలను ఉపయోగిస్తారా లేకపోతే మిగతా పనులకి ఏమైనా వీటిని? పాలు అమ్మడానికి. కేవలం పాలు? కేవలం పాలే. అంటే మొత్తం మీద ఒక నెలలో మీరు ఎంతవరకు సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది? ఇక ఒక నెలలో ఏమంటే కదే 10,000 12,000 అవుతాయి అనుకో. అన్ని 10,000 12,000. అంటే ఈ వృత్తి మాత్రం మీ తాత ముత్తాతల నుంచి కొనసాగిస్తున్నారు కాబట్టి దీన్నే ఇప్పటికి కూడా కొనసాగిస్తూ రావడం జరుగుతుంది. అంటే 10-12,000 తోటి జీవనం కొనసాగుతుందా? ఇక అన్నీ ఇక అదే, ఇక అన్నీ వెళ్ళాలా, కూరగాయలు ఇప్పుడు తక్కువ రేట్లు ఉన్నాయి, అన్నీ కొనాలి, అన్నీ చేయాలి, మళ్ళీ పిల్లల్ని చదవాలి, అట్లా చేయాలి, అన్నీ చేయాలి కదా. అంటే వీటిని ఎక్కడ పాలు అమ్మడం అనేటువంటిది మీరే గ్రామాల్లోకి వెళ్తారా, మీ ఇంటికి ఎవరైనా వస్తారా? మేమే పోవాలా, వచ్చేటోళ్ళు వస్తారు, ఎప్పుడైనా వస్తారు, లేకపోతే లేదు, మేమైతే రోజు వెళ్ళాలి అట్లా. అంటే మీది ఎంతమంది పిల్లలు? మీ కుటుంబ పోషణకి డబ్బు ఏ విధంగా? ఇప్పుడు 2, ఒక బిడ్డ, ఒక కొడుకు. అంటే ఇదే వృత్తిని ముందు కూడా కొనసాగిస్తారా, ఇప్పటితో దీన్ని ఆపేస్తారా? ఇక చూద్దాం. ఇక ముందు కాలం నడిచేదే బట్టి, నడిచేదాన్ని బట్టి ఇక ఇప్పుడు మనిషి ఇక ఇది నడుతుంది, ఇది చేస్తాను, ఇంకేదైనా వస్తే అది చేయవచ్చు అట్లా. అంటే ఇప్పుడు ఒక ఆటో తీసుకొని గాడిదలు అందులో పట్టుకొని మీ కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా ఊర్లో మట్టి వెళ్ళి అమ్మడం అనేటువంటిది జరుగుతుంది. అవును. అంటే ఒక రోజులో ఎంత వస్తుంది ఇన్కమ్? ఇక ఎంత వస్తుందంటే చెప్పలేము. ఇక ఎప్పుడు ఎంత రావచ్చు, ఎప్పుడు ఎంత రావచ్చు. మనం దానికి రాసిన లేదు, ఇప్పుడు ఏం లేదు, ఇవాళ ఉట్టినే పోతాను గట్లా. అంటే ఇప్పుడు ఈ పాలను ఎవరైనా కొన్నప్పుడు అప్పుడే పిండుతారా లేకపోతే ఇంటికాడ అప్పుడే పిండుతాం. అంటే ఎప్పుడు ఏ టైంలో పడితే అప్పుడు పాలు ఇస్తే? ఏ టైంలో పడితే ఆ టైంలో లాస్ట్గా అయిపోయి ఇప్పుడు ఇంటికి పోయినాయంటే పాలు లేదు. ఇక పొద్దున్నైనా ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక 20 ml అవసరం ఉంటుంది, ఇంకో వ్యక్తికి ఒక 40 ml పోయేటప్పుడు అంటే దొరుకుతుంది, కానీ ఇటు పోయేటప్పుడు దొరుకుతుంది, కానీ ఇటు పోయేటప్పుడు దొరుకుతుంది, కానీ అడిగి పోయినాయి అనుకో ఇక దొరకదు పాలు. అంటే ప్రతిరోజు గ్రామాల మట్టి వెళ్తారా? ప్రతిరోజు వెళ్తారు. అవును. అంటే ఇన్కమ్ మాత్రం రోజు అక్కడ అమ్ముడు పోయినటువంటి దాని పరిస్థితిని బట్టి అట్లా మీకు అంతే. మొత్తం మీద ఎట్లున్నది ఈ వృత్తి? ఇక ఇప్పటివరకు అయితే మంచిగా ఉన్నది, నడుస్తుంది, నడిపిస్తాను అంతే. ఇదండి పరిస్థితి. ఈ రాజు అనేటువంటి వ్యక్తి పర్వతగిరికి చెందినటువంటి వ్యక్తి చుట్టుపక్కల గ్రామాల్లోని ఒక్కో ఊరుకు తిరిగి వస్తూ పాలు అమ్ముకుంటూ నెలకు 10 నుంచి 12 వేల వరకు ఆదాయం సంపాదిస్తూ తన కుటుంబాన్ని పోషించుకోవడం జరుగుతుందని చెబుతున్నాడు.